హలో నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మీరు చూస్తున్నది నేను చేసే వంటకాలు. దానికోసం అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలాగైతే తొందరగా అవుతుంది కదా అనేసి ఈ చారుకైతే ఇలా పెట్టాను. పప్పు నానబెట్టేశాను. ఇంకా మినప్పప్పు అయితే పిండి పట్టేసి పెట్టేశాను. ఎక్కడైనా 4 స్టవ్లు ఉన్నాయన్నమాటే, కానీ 4 చేతులు కూడా ఉంటే భగవంతుడు ఇస్తే బాగుంది అనిపిస్తుంది. మనం ఏం చేయాలన్నా 2 చేతులే కదండి. ఇక్కడ నేను ఒక స్టవ్ మీద అయితే చారు, ఇంకో స్టవ్ మీద అయితే ముద్దపప్పు పెట్టేశాను కుక్కర్లో. ఇక్కడ పులిహోర కలుపుదామనేసి ఈ తాలింపు అయితే పెట్టేశాను. ఇక చింతపండు పులుపు ముందునే నానబెట్టేసి పెట్టుకున్నా కదా, అది కూడా వేసేసి కొంచెం పసుపు వేసేసి కొంచెం బాగా దగ్గరకంటే అవ్వాలి కదా, అది అలా పెట్టేశాను. ఇక ఇక్కడ మనమైతే వండుదామనేసి గిన్నె అయితే పెట్టేశాను నైవేద్యం కోసం. ఇలాగ జీడిపప్పు అయితే నేతిలో వేయించి పక్కన పెట్టేసుకున్నా. ఇందులోకే పాలు కూడా పోసేసాను. పక్కన మనకు ఈ పులుసు అయితే బాగా చిక్కపడిపోయింది. ఇక అన్నం అయితే కలిపేసేసుకోవచ్చు, అందుకని పక్కన పెట్టేశాను. ఇక్కడ మరిగే పాలలో కాసింత ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసాను. పరమాన్నం కూడా మనకు టేస్ట్గా రావాలి అంటే కొంచెం మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. అందుకని కొంచెం మెత్తగా అయ్యే వరకు అలాగ ఉంచేసాను. ఇక ఇలాచి పౌడరు, తగినంతగా బెల్లం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దగ్గరకంట అయిపోయింది. ఇంకా జీడిపప్పు వేస్తే అయిపోతుంది. ఇక పులిహోర కలపాలి కదా, పులిహోర కూడా ఇలా కలిపేసేసాను. ఏంటంటే నేను బేసన్లో కలుపుతాం అనుకున్నాను. ప్యాన్లో పులుపంతా అలాగే ఉండిపోతుంది అనేసి ప్యాన్లోకి అన్నాన్ని వేసి మొత్తం కలిపేసి మళ్ళీ బేసన్లో అయితే ఇలా తీసేసుకున్నాను. చివరిగా ఇందులోకి ఆవపిండి అయితే కలిపేశాను. ఆవపిండితో పులిహోర చాలా బాగుంటుంది. ఇది ఒకసారి రెసిపీ అయితే పెడతాను, చాలా బాగుంటుంది. మనకు పండగలప్పుడు చేసుకుంటే సూపర్గా అనిపిస్తుంది, కొంచెం వెరైటీగా. ఇప్పుడు ఇది బేసన్లోకి అయితే తీసేసుకున్నాను. మనకు రెండో ఐటెము పులిహోర కూడా తయారైపోయింది. ఇక చారు అయితే మనం తాలింపు అయితే పెట్టేసుకున్నాను. చారు పొడి వేసేసాను, పసుపు, ఉప్పు, ఇంతే కదా మనం వేసుకుంటాం. చివరిగా కొత్తిమీర, కరివేపాకు మర్చిపోకండి. ఇది కొంచెం మరగాలి. మరిగిన దాకా ఆ పక్కన అయితే పెట్టేసేసాను. ఇక మెయిన్గా మనకు వడలు కావాలి కాబట్టి ఆయిల్ అయితే వేడి చేసేసాను. ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే తగినంతగా ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసేసి చిన్నగానే చేశాను. ఎందుకంటే ఇది కొంచెం జారుడుగా వచ్చింది. మా రాయలసీమలో అయితే జారుడుగా అంటాం కదా, అక్కడ ఏమంటారంటే జోరుగా అంటారు. జోరుగా అయ్యింది, అందుకని ఇలా చేశానని చెప్పొచ్చు. ఏదైనా పుట్టినప్పటి నుంచి మాట్లాడిన లాంగ్వేజ్ కాబట్టి నాకు చాలా ఇష్టం. ఇక వడలు అయితే బాగా ఎర్రగా అయిపోయాయి. ఇక వీటిని అయితే తీసేస్తున్నాను. చివరిగా కర్రీ, ఈ అన్ని కూరలు వేసి చేస్తాం కదా, ఇందులో బీన్స్, ఆలుగడ్డ, పచ్చి బఠానీ, చిక్కుడుగాయలు, క్యారెట్, టమోటో ఇవన్నీ వేసి ఉప్పు, పసుపు, కారం ఈ 3 కూడా వేసేసి మూత పెట్టేసేయండి. ఇందులో అస్సలు వాటర్ పోయొద్దు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అందుకని కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు అలాసేపు ఉంటే బాగా దగ్గరకంట మగ్గిపోతుంది. ఇప్పుడు ఇలాగ వడ్డనైతే చేసేసాను ప్లేట్లో. ఇలాగ అన్నీ కలర్ఫుల్గా పెట్టుకుంటే మనకు ఇంకా తినాలని అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా కూడా వడ్డించేటప్పుడు నాకు కూడా మంచిగా అనిపించింది. నెయ్యి కూడా ముద్దపప్పులో నెయ్యి వేసుకొని ఇలాగ అప్పడాలు నంచుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. మరి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.